గ్యారెంటీ. నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. భారతదేశంలో టాప్ యూనివర్సిటీ అయిన ఐటీఎం యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. అడ్మిషన్ ప్రొసీజర్, ఎలిజిబిలిటీ, ప్లేస్మెంట్స్ మిగతా అంశాలపైన వివరించేందుకు సౌత్ ఇండియా రిప్రజెంటేటివ్స్ ఢిల్లేశ్వరరావు, విద్యాసాగర్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10680, మరో నెంబర్ 233-10686. నమస్తే అండి. నమస్కారం అండి. అండ్ ముందుగా మీరు ఐటీఎం యూనివర్సిటీ గురించి చెప్తారండి, దాని డీటెయిల్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొసీజర్ గురించి చెప్తారండి. ఓకే సార్, ఐటీఎం యూనివర్సిటీ అనేది గత 23 సంవత్సరాల నుంచి ఉందండి. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఐటీఎం యూనివర్సిటీ అంటే ఇది ఇండియాలోనే ఒక టాప్ బ్రాండ్ అండి. ఓకే, 2500 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. యూనివర్సిటీలో దాదాపు 16,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 250 ఎకరాల క్యాంపస్, 23 బ్లాక్లు, 3 ఇండోర్ స్టేడియంస్. ఓకే, ఐటీఎం యూనివర్సిటీ అనేది సెంట్రల్ ఇండియాలోనే నెంబర్ 1 ర్యాంకింగ్ని కలిగి ఉందండి. అది కాకుండా మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇండియా లెవెల్లో చూసుకుంటే అది 58th ర్యాంక్లో ఉంది ఐటీఎం యూనివర్సిటీ. అది కాకుండా మధ్యప్రదేశ్లో గత 23 సంవత్సరాల నుంచి నెంబర్ 1గా కొనసాగుతున్న యూనివర్సిటీ అండి ఐటీఎం యూనివర్సిటీ అనేది. అండ్ అప్రూవల్స్ అండ్ అక్రిడిషన్స్ గురించి చెప్తారండి. ఓకే, ఐటీఎం యూనివర్సిటీ యూజీసీ బోర్డు కింద రికగ్నైజ్ అయి ఉందండి. అది యూజీసీ అప్రూవల్ కలిగి ఉంది. యూజీసీ అప్రూవల్ కాకుండా మీకు ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు అక్రిడేషన్స్ ఉన్నాయండి. ఒకవేళ స్టూడెంట్స్ అగ్రికల్చర్ రంగానికి చెందిన ఏదైనా కోర్సులను ఎంపిక చేసుకోవాలంటే మాకు ఐకార్ అప్రూవల్ ఉంది. లేదు ఇంజనీరింగ్ ఏదైనా కోర్సులు చూజ్ చేసుకోవాలి, మేనేజ్మెంట్లో చేసుకోవాలంటే మాకు ఏఐసిటి అప్రూవల్ ఉంది, ఎన్బిఏ అప్రూవల్ ఉంది, నాక్ అక్రిడేషన్స్ ఉన్నాయి, ఎంఎస్సి అప్రూవల్స్ ఉన్నాయి, పీసీఐ అప్రూవల్స్ ఉన్నాయి ఫర్ ఫార్మా. సో ఐటీఎం యూనివర్సిటీ అనేది అన్ని రకాల అక్రిడేషన్స్, పర్మిషన్స్ కలిగి ఉన్న ఏకైక యూనివర్సిటీ అండి. ఐటీఎం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ గురించి చెప్తారండి. ఓకే సార్, అయితే ఐటీఎం యూనివర్సిటీలో ట్రెడిషనల్ కోర్సులతో పాటు ఎన్నో ఇన్నోవేటివ్ కోర్సెస్ మనకు ఉన్నాయండి. ఇప్పుడు బీటెక్ తీసుకుంటే జనరల్గా బీటెక్ సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్తో పాటు బీటెక్లో బీటెక్ పెట్రోలియం, బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ అగ్రికల్చర్, ఈ కోర్సులతో పాటు మీకు బీటెక్లో ఇప్పుడు కంపెనీస్తో అక్రిడేట్ అయి తీసుకున్న కోర్సులు కొన్ని ఆఫర్ చేస్తున్నాయండి. లైక్ బీటెక్లో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ఫోరెన్సిక్స్. ఈ కోర్సులు ఇవి డిఫరెంట్ కోర్సులు అండి. ఈ కోర్సులు అనేవి చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉంటాయి ఇండియా వైడ్గా. ఈ కోర్సులకి చాలా ఉపాధి అవకాశాలు ఉంటాయండి. స్కాలర్షిప్స్ గురించి చెప్తారా అండ్ ఎలిజిబిలిటీ ఏంటి? ఓకే, సో మా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఇంటర్ లేదు డిప్లొమా కోర్సెస్లో 55% కంటే ఎక్కువ ఉత్తీర్ణత కలిగి ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా మా దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చండి. దానికి అడ్మిషన్ ప్రొసీజర్ ఉంది. మీకు అక్కడ మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. అది కాకుండా మీరు ఏదైనా స్కాలర్షిప్స్ గురించి అడిగితే మా యూనివర్సిటీలో అడ్మిషన్ అయిన తర్వాత నెక్స్ట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తామండి. దాంట్లో టాప్ 20% వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు స్కాలర్షిప్ని అప్లై చేసుకోవచ్చు. దే ఆర్ ఎలిజిబుల్. కర్నూలు నుంచి కాలర్ ఉన్నారండి. ఓకే, హరికృష్ణ గారు చెప్పండి. హలో, నమస్తే హరికృష్ణ గారు చెప్పండి. సార్ నేను వచ్చేసి డిప్లొమా అగ్రికల్చర్ చేశాను సార్. ఓకే, తర్వాత బిఎస్సీ చేయాలనుకున్నాను. ఓకే, సో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు మన దగ్గర ఉందండి డిప్లొమా స్టూడెంట్స్ కోసం. ఓకేనా, ఇది 4 సంవత్సరాల కోర్సు. ఓకే, దీనికి అనేకమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. గవర్నమెంట్ జాబ్స్కి అన్నింటికి ఎలిజిబుల్ ఈ కోర్సు. మనకి ఐకార్ అక్రిడేషన్ ఉంది. ఓకేనా, సౌత్ ఇండియా నుంచి ప్రతి ఇయర్ మనకి 120 మంది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. ఓకేనా, సో వీళ్ళకి సపరేట్ క్లాసెస్ కానీ సపరేట్ మెస్ కానీ ఉంటుందండి. ఓకేనా, మీరు కింద మెన్షన్ చేసిన నంబర్స్కి ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కాల్ చేస్తే వాళ్ళు క్లియర్గా మీకు అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అండ్ ఒకసారి అడ్మిషన్ డీటెయిల్స్ గురించి చెప్తారా? అడ్మిషన్ తీసుకోవాలి ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న దానిపైన. ఓకే, అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ సెట్ అంతా ఒక యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కాల్ చేసి
ప్రాసెస్ చెప్తారు. సో డాక్యుమెంట్స్ అవి పంపించాల్సి ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా 55% మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందండి దీనికి. అండ్ ఇంటర్మీడియట్లో ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఇంజనీరింగ్ వాటికి వెళ్తారు. బైపీసీ స్టూడెంట్స్ అయితే అగైన్ మనకి అగ్రికల్చర్ బీఎస్సీ ఉంది, డిఫరెంట్ అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి మనకి. సో ఆ కోర్సెస్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి వాళ్ళు. అండ్ మీరు కూడా ఇన్ అడిషన్ టు ఇట్ వాట్ డూ వాంట్ టు సే రిగార్డింగ్ అడ్మిషన్స్ అండి? ఓకే సార్, ఈరోజు ప్రత్యేకంగా మనం అడ్మిషన్ల గురించి మాట్లాడుకుంటే మేము ఈరోజు అగ్రికల్చర్ రంగానికి చెందిన అడ్మిషన్ అంటే అగ్రికల్చర్ బీఎస్సీ గురించి మాట్లాడుతుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం మొత్తం దేశ జనాభాలో 60% మంది రైతులండి. ఓకే, అయినా మనకి తెలుసు, అయినా ఆగని రైతు ఆత్మహత్యలు. ఈ అగ్రికల్చర్ విభాగంలో ప్రాబ్లం ఏమవుతుందంటే అన్ని వర్షాధారిత పంటలు, చాలామంది రైతులకి టెక్నాలజీ మీద అవగాహన లేక ప్రతి ఇయర్ నష్టాలు అనేవి జరుగుతున్నాయి. సో ఈ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ అనేది ఏంటంటే ఒక అగ్రికల్చర్ రంగంలో నూతనమైన మార్పులను ఎలా తీసుకురావాలి, ఒక రైతుకి 1 ఎకరా పొలం ఉంది, దాంట్లోనే 4 సాగులు ఎట్లా పండించాలి, కొత్త రకమైన ఎరువులు ఎలా వేయాలి, కొత్త సీడ్స్ని ఎట్లా యూజ్ చేయాలి. సో దీంట్లో అనేక నూతనమైన కోణాలని ఈ కోర్స్ ద్వారా మేము నేర్పిస్తున్నామండి. అయితే సో ఈ అగ్రికల్చర్ కోర్సెస్లో మా దగ్గర ఒకటి అగ్రికల్చర్ బీఎస్సీ ఉంది, ఒకటి అగ్రికల్చర్లో హార్టికల్చర్ ఒకటి ఉంది. ఇది కాకుండా బీటెక్ అగ్రికల్చర్ కోర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఈ కోర్సెస్ని ఎవరైనా అప్లై చేసుకోదలిసినట్లయితే వీళ్ళకి స్కోప్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్స్కి కూడా సహాయపడవచ్చు, దాంతోపాటు వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా అనేకమైన జాబ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు 2 విధాలుగా కూడా ప్రాఫిట్ని పొందొచ్చండి. అండ్ అగ్రికల్చర్ బీఎస్సీ ఎంఎస్సీ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్కి ఐకేఆర్ అప్రూవల్స్, అదర్ అప్రూవల్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. మా దగ్గర బీఎస్సీ అండ్ ఎంఎస్సీకి మాకు ఐకార్ అప్రూవల్ ఉందండి. సో ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ యూజీసీ కాలేజీలు చదువుతున్నారు, ఎందుకంటే చాలామందికి ఆప్షన్స్ లేక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిఫరెంట్ కాలేజెస్లో యూజీసీ కాలేజెస్లో చదువుతున్నారు, అంటే నార్మల్ డిగ్రీ కాలేజెస్లో అగ్రికల్చర్ చదువుతున్నారండి. వీళ్ళకి కూడా మా దగ్గర అవకాశం ఉంది. ఎవరైనా డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి కానీ థర్డ్ ఇయర్కి కానీ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంఎస్సీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి. ఎంఎస్సీ కోర్సెస్ ఉన్నాయి, 4 కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర. ఓకే, సో ఆ 4 కోర్సెస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎంఎస్సీ అగ్రికల్చర్లో కూడా. డిప్లొమా స్టూడెంట్స్ అగ్రికల్చర్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి? వెల్ ఎస్, ఐటీఎం గురించి చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ వరకు, పోయిన సంవత్సరం వరకు డిప్లొమా స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకోలేదండి. బట్ ఈ సంవత్సరం డిప్లొమా స్టూడెంట్స్ రిక్వెస్ట్లను బట్టి ఈ సంవత్సరం డిప్లొమా స్టూడెంట్స్ని కూడా ఐటీఎం వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది డిప్లొమా స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా. మనకి అందరూ ఎలిజిబుల్ అండి దీనికి, డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ ఈ ప్రోగ్రామ్కి. అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి, వాళ్ళకి అడ్మిషన్ అనేది రావడం జరుగుతుందండి వాళ్ళకి. బీటెక్లో ఉన్న కోర్సెస్ అండ్ ఇట్ స్పెషలైజేషన్స్ గురించి చెప్తారండి మీరు? ఓకే, సో బీటెక్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా, అంటే చూడండి మన ఏపీ తెలంగాణలో జనరల్గా మనం ఫాలో అయ్యే మెకానిజం చాలా ట్రెడిషనల్ మెకానిజం ఉంటుంది. అంటే ఇంటర్ అయిపోయింది స్టూడెంట్ అనగానే దాని తర్వాత బీఎస్సీ తీసుకోవాలి, ఓకే ఏదో డిగ్రీలో బీకామ్ తీసుకోవాలి, లేదా జనరల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి. అలా కాకుండా మీరు ఒకవేళ పాన్ ఇండియన్ లేదా గ్లోబల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కార్పొరేట్ సంస్థలు అయినటువంటి మైక్రోసాఫ్ట్, లేదంటే గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు ఎన్నో రకమైన నూతన టెక్నాలజీస్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ తీసుకున్నట్టయితే డేటా సైన్స్ మీద, మషిన్ లెర్నింగ్ మీద చాలా వర్క్ చేస్తుంది. సో మా యూనివర్సిటీ ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాన్ని పెట్టుకొని మా దగ్గర ఈ కోర్సెస్ని ఇంప్లిమెంట్ చేసాం. అంటే మీ బీటెక్తో పాటు మీరు అడిషనల్ కోర్సుని కూడా కంప్లీట్ చేయొచ్చు. యాజ్ వి సెడ్, బీటెక్లో డేటా సైన్స్, బీటెక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బీటెక్లో పెట్రోలియం ఇంజనీరింగ్, బీటెక్లో సైబర్ సెక్యూరిటీ, బీటెక్ మషిన్ లెర్నింగ్. ఈ కోర్సులన్నీ డ్యూరేషన్ సేమ్ అండి, మీకు 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో అడిషనల్ స్పెషలైజేషన్ ఏముంటుందంటే ఈ కోర్సులకి మార్కెట్ డిమాండ్ చాలా ఎక్కువ అండి. మీరు జనరల్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చూసుకున్నట్లయితే ఒక బీటెక్ స్టూడెంట్ యావరేజ్ శాలరీ ఇన్ ఏపీ తెలంగాణ 4 lakhs నుంచి మినిమం స్టార్ట్ అయితే 8 lakhs మ్యాక్సిమం ఎండ్ అయిపోతుందండి. కానీ మీరు గ్లోబల్ యూనివర్సిటీస్ లైక్ ఐటీఎం ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ యావరేజ్ శాలరీస్ 8 lakh per student అండి, 8 lakh per annum. ఓకే, సో 8 లక్షలు అనేది మినిమం శాలరీ ఉంది బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్కి. ఈ శాలరీ లాస్ట్ ఇయర్ అనేది 27 lakhs వరకు వెళ్ళిందండి. దెర్ ఆర్ 87% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ దే గాట్ ప్లేస్డ్ ఇన్ ద ఫైనల్ ఇయర్. సో బీటెక్లో అన్ని డిఫరెంట్ కోర్సెస్కి మా దగ్గర బెనిఫిట్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ ఆల్ కార్పొరేట్ ఎంఓయూస్ అండ్ టైప్స్. సో ఏ కోర్స్ మీరు మా దగ్గర తీసుకున్నా సరే మీకు మంచి స్కోప్ ఉంటుందండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయండి?
ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే సార్ 250 ఎకరాల యూనివర్సిటీ మాది. ఓకే, మీకు అందరికీ తెలుసు బీసీసీఐ స్పోర్ట్స్ గ్రౌండ్. మా గ్రౌండ్ వచ్చేసి బీసీసీఐ అప్రూవ్డ్ గ్రౌండ్ అండి. అప్రూవ్డ్ గ్రౌండ్ అంటే ఆల్మోస్ట్ రంజీ మ్యాచ్లు ఏవైనా ఉంటే మా కాలేజ్లోనే కండక్ట్ అవుతాయి. ఓకే, మా దగ్గర ఆల్మోస్ట్ 15,000 వ్యూవర్స్ కూర్చునే అంత కెపాసిటీ గ్రౌండ్స్ ఉన్నాయి. అది కాకుండా మా దగ్గర హాకీ స్టేడియం ఉంది, వీ హ్యావ్ ఎ టెన్నిస్ గ్రౌండ్, వీ హ్యావ్ ఎ వాలీబాల్ స్టేడియం. ఎందుకంటే సార్ మా యూనివర్సిటీలో 16,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 16,000 మంది స్టూడెంట్స్ అంటే దీంట్లో 12,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 4,000 మంది అబ్రాడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ నేమ్ జాంబియా నుంచి ఉన్నారు, యుగాండా నుంచి ఉన్నారు, సౌత్ ఆఫ్రికా ఉన్నారు, బెలారస్ ఉన్నారు, యుక్రెయిన్, రష్యా, అనేక కంట్రీస్ నుంచి మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎప్పుడైనా బయట దేశాల నుంచి స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ నాట్ ట్రెడిషన్, కల్చర్, ఎడ్యుకేషన్తో పాటు దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ టు డూ అండి. అంటే స్పోర్ట్స్. సో స్పోర్ట్స్కి మా దగ్గర చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర స్పోర్ట్స్ క్లబ్ ఉంది. ఓకే, ఫ్రీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఎవరైనా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో స్పోర్ట్స్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు స్పోర్ట్స్ దిశగా కూడా ప్రయాణం చేయొచ్చు అండి. Yeah, fine. I will discuss more about the courses and placement facilities regarding ITM University అండి. After short break, we'll discuss much about it అండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇండియాలో లేక విదేశాల్లో ఎంబీబీఎస్ పై భారీ అవగాహన సదస్సు. నీట్ ద్వారా సీట్ రావట్లేదా? అయితే ఈ సదస్సుకు తప్పక విచ్చేయండి. రేపు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో హోటల్ గ్రీన్ పార్క్ అమీర్పేట్, విజయవాడలో హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ బందర్ రోడ్, వైజాగ్ లో డాల్ఫిన్ హోటల్ డాబా గార్డెన్స్ రోడ్. నగలు ఎక్కడ కొన్నా పర్లేదు, కానీ కళ్యాణ్లో ఎక్స్చేంజ్ చేయడమే మీకు మంచిది. రాయితో అరగదీసే అలవాటు కళ్యాణ్లో లేదు. కళ్యాణ్లో నగల స్వచ్ఛత మీ కళ్ళతో మీరే చూడొచ్చు. మీ పాత నగలకి సరైన రేటు లభిస్తుంది. Bharati Cement, unmatched consistency, splendid workability, immense strength. Now 3 times better Bharati Cement. ఫారెన్ ఎంబీబీఎస్ 7,400 మంది డాక్టర్లను తయారు చేసిన సంస్థ ISM ఎడ్యుటెక్. ఈ ఆదివారమే స్పాట్ అడ్మిషన్స్. డాక్టర్ అవ్వాలనే వేల మంది కలలు ప్రతి ఏడు కరిగిపోతున్నాయి. అందుకే ISM ఎడ్యుటెక్. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ లభిస్తుంది. డాక్టర్ అవ్వాలని కలలు కనండి, కలల్ని మేం నిజం చేస్తాం. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. ఇండియాలో లేక విదేశాల్లో ఎంబీబీఎస్ పై భారీ అవగాహన సదస్సు. నీట్ ద్వారా సీట్ రావట్లేదా? అయితే ఈ సదస్సుకు తప్పక విచ్చేయండి. రేపు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో హోటల్ గ్రీన్ పార్క్ అమీర్పేట్, విజయవాడలో హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ బందర్ రోడ్, వైజాగ్ లో డాల్ఫిన్ హోటల్ డాబా గార్డెన్స్ రోడ్. వెల్కమ్ బ్యాక్. హాస్టల్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయండి? వెల్, ఇప్పుడు హాస్టల్ గురించి చెప్పాలి అని అంటే ప్రతి పేరెంట్కి ఉండే ఒక ఆలోచన, ఆడపిల్లల పేరెంట్స్కి అయితే ఒక ఆలోచన ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది. స్పెషల్లీ మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అయితే నార్త్ ఇండియాకి వెళ్తున్నాం, నార్త్ ఇండియాలో ఫుడ్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఒక చిన్న కంగారు అనేది ఉంటుంది ప్రతి పేరెంట్కిను, ఈవెన్ స్టూడెంట్స్కి కూడాను. ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హాస్టల్కి వచ్చేసరికి 2 సపరేట్ హాస్టల్స్ ఉంటాయండి. బాయ్స్కి సపరేట్ ఉంటుంది, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి మనకి. అలాగే వాళ్ళ డైనింగ్ హాల్స్ కూడా సపరేట్గా ఉంటాయండి. అన్లైక్ డిఫరెంట్ అదర్ ప్లేసెస్లో చూసామంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది, హాల్లో మధ్యలో పార్టీషన్ ఉంటుంది, బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడ్ ఉన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి 2 సపరేట్ హాస్టల్ డైనింగ్ హాల్స్ కూడా ఉంటాయి. అండ్ ఫుల్ సెక్యూర్డ్ క్యాంపస్ అండి మనది. గర్ల్స్ హాస్టల్లోకి వచ్చామంటే మనం ఎంటైర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరూ లేడీస్ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేడీసే ఉంటారు అక్కడ, లేడీ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అండ్ సర్వేలెన్స్ ఉంటుంది, 100% సర్వేలెన్స్ ఉంటుంది. అండ్ 100% సెక్యూర్డ్ ఫర్ ద గర్ల్స్ అండి, ఆడపిల్లల గురించి. అండ్ మగపిల్లల దాంట్లో కూడా ఈవెన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీను సపరేట్ ఫ్లోర్స్లో వాళ్ళకి అరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పిల్లలు కూడా ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వడం. మన తెలుగు పిల్లలు అక్కడ హాస్టల్స్లో చాలామంది ఉన్నారు. అండ్ ఈవెన్ స్పెషల్గా చెప్పండి, మన తెలుగు పిల్లలు అక్కడ హాస్టల్కి వెళ్ళారు అని అంటే దే డోంట్ ఫీల్ దట్ వాళ్ళు అక్కడ నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా, దే ఫీల్ దట్ దే ఆర్ ఇన్ అట్ హోమ్. వాళ్ళ తెలుగు రాష్ట్రంలోనే ఉన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ తెలుగు పిల్లలే అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి.
చాలామంది తెలుగు పిల్లలు అక్కడ చదువుకున్నారు. అది అది హాస్టల్ గురించి అండి. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఇందాక అన్నట్టుగా నేను నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అన్న ఈ ప్రాబ్లం లేకుండా మనకేంటంటే రైస్ అనేది దొరుకుతుంది. రైస్ పెడతారు, పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, లైక్ వాట్ వీ హ్యావ్ ఎవ్రీడే మన ఇంట్లో ఏదైతే మనం భోజనం చేస్తామో. అపార్ట్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ ఫుడ్, లైక్ నార్త్ ఇండియన్ అంటే మనకి చపాతీలు, రోటీలు, పుల్కాలు అవి ఉంటాయి. వాళ్ళు అది కావాలంటే వాళ్ళు అది తీసుకోవచ్చు, లేదంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ లాగా రైస్ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇడ్లీ, దోశ కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. అండ్ వన్ బ్యూటీ అబౌట్ దిస్ మెస్ పార్ట్ చెప్పాలి అని అంటే, నార్మల్గా ఏంటంటే ఒక కాలేజ్ వాళ్ళు, ఒక వార్డెన్ ఎవరో దీని గురించి మెనూ ఒకటి సజెస్ట్ చేస్తారు, 1 వీక్ మెనూ సజెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఐటీఎంలో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ 20 మెంబర్స్కి, ఎవ్రీ 20 స్టూడెంట్స్కి ఒక కోఆర్డినేటర్ అనే అతను ఉంటాడండి. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఈ కోఆర్డినేటర్స్ వచ్చేసి మనకి పిల్లలతో డిస్కస్ చేసి నెక్స్ట్ రోజు అంటే ఈరోజు డిస్కస్ చేసుకుంది మరుసటి రోజు ఏం మెనూ అనేది వాళ్ళు ఈ రోజున డిసైడ్ చేసుకొని ఆ మెనూని వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని ప్రకారం మనకి ఫుడ్ అనేది లభిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమిటంటే మనకి యాజ్ ఏ సెడ్ ఇందాక మన తెలుగు పిల్లలు ఎక్కువ ఉండడం, హాస్టల్లో ఎక్కువ ఉండడం వల్ల మ్యాక్సిమం మనకి తెలుగు ఫుడ్ అనేది, సౌత్ ఫుడ్ అనేది మనకి దొరుకుతుందండి. సో ఫుడ్ పరంగా చూడాలంటే క్వాలిటీ ఫుడ్ ఉంటుందండి, 100% క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. ఏ రకంగా ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు. ఏ క్వాలిటీ ఫుడ్ విషయంలో, క్వాలిటీ విషయంలో, టేస్ట్ విషయంలో అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ అనమాట. బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ 3 బెడ్రూమ్ హాస్టల్ ఉందండి. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 3 బెడ్రూమ్ ఉంది, అంటే ఒక రూమ్లో ముగ్గురే ఉంటారనమాట. 3 కార్ట్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ రీడింగ్ టేబుల్ ఉంటుంది, షెల్ఫ్స్ ఉంటాయి, అదొక రూమ్. లేదంటే వీ హ్యావ్ టూ షేరింగ్, ట్విన్ షేరింగ్ ఉంటుంది. లేకపోతే ఇండివిజువల్ కావాలనుకున్న వాళ్ళు ఇండివిజువల్ ఉంటుంది. ఫెసిలిటీస్ కావాలనుకున్న వాళ్ళకి ఏసీ, కూలర్ అలాంటి ఫెసిలిటీస్ దే కెన్ అవైల్ ఎనీ అదర్ ఫెసిలిటీస్ ఆల్సో యాజ్ పర్ ద టేస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. సో ఇలాగ అన్ని డిఫరెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. అండ్ ఇక్కడి నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళాలి అంటే మాత్రం దెర్ షుడ్ బి సమ్ యూనిక్నెస్ ఇన్ ద యూనివర్సిటీ చూస్ అనమాట. వాట్ డూ యూ సే రిగార్డింగ్ ద యూనిక్నెస్ ఇన్ ద యూనివర్సిటీ? ఓకే సార్, యూనిక్నెస్ ఇన్ అవర్ యూనివర్సిటీ అంటే మొత్తం మీరు కంట్రీలోనే చూసుకుంటే మా ఆర్గనైజేషన్ ఇది ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండి. ఓకే, మేము విద్యని వ్యాపారంగా కాకుండా విద్యని విద్యలా అందిస్తున్నామండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వస్తే ఈ పాండమిక్లో చాలామంది సఫర్ అవుతున్నారు స్టడీ కోసమని. కానీ ఇంత పెద్ద పాండమిక్లో కూడా మా కాలేజ్లో, మా యూనివర్సిటీలో క్లాసెస్ అన్నీ సాఫీగా చదువుతున్నాయి. ఎందుకంటే మేము అప్డేటెడ్ క్లౌడ్ వర్షన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అందరూ ఆన్లైన్లో వాళ్ళ క్లాసుల్ని వాళ్ళు చక్కగా నిర్వహించుకుంటున్నారు. క్లాసెస్ నిర్వహణలో కానీ, క్లాసెస్ చెప్పడంలో కానీ, వాళ్ళు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వడంలో కానీ ఇట్లాంటి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా ఉందండి. మీరు యూనిక్నెస్ గురించి అడుగుతున్నప్పుడు ఒకటే చెప్తానండి, దాదాపు మనకి 1000కి పైగా యూనివర్సిటీలు ఇండియాలో ఉన్నప్పుడు కేవలం 4-5 ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రమే ఐకార్ని కలిగి ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సార్ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలో. మీకు తెలుసు ఐకార్ అప్రూవల్ ఒక యూనివర్సిటీకి రావాలంటే మీకు 100+ ఎకర్స్ ఆఫ్ గ్రీన్ ల్యాండ్ ఉండాలి. అది కాకుండా 40 క్వాలిఫైడ్ అగ్రికల్చర్ ఫ్యాకల్టీ ఉండాలి ఐకార్ యూనివర్సిటీస్ నుంచి. అది కాకుండా వాళ్ళకి ల్యాబ్స్ ఉండాలి, దాని స్ట్రెంగ్త్ ఉండాలి. సో ఇన్ని క్వాలిటీస్ కలిగిన యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉన్నాయండి. సో ఈ విధంగా ప్రతి ర్యాంకుని చూసుకోండి, అంటే మేము ప్రతి కోర్సును కూడా ఒక ధ్యేయంగా, ఒక లక్ష్యంగా తీసుకొని చెప్పిస్తున్నామండి. మీరు బీటెక్లో మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను మాకు ఏఐసిటి అప్రూవల్ ఉందండి, నాక్ అక్రిడేషన్ ఉందండి. మీరు మేనేజ్మెంట్ కోర్సుల గురించి మాట్లాడినప్పుడు మాకు ఎన్బిఏ అక్రిడేషన్ ఉందండి. మీరు ఫార్మసీ గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు పీసీఏ అక్రిడేషన్ ఉందండి. లేదు మీరు ఇంకా బ్యాచిలర్ ఆఫ్ లా తీసుకోండి, లేకపోతే బిఏ ఎల్ఎల్బి తీసుకోండి, బ్యాచిలర్ ఆఫ్ ఆప్టిమెట్రీ కోర్స్ తీసుకోండి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్, ఇవన్నీ డిఫరెంట్ కోర్సెస్ అండి విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ ఎనీ అదర్ యూనివర్సిటీ జస్ట్ లైక్ దాట్. ఓకే, ఎందుకంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనే కోర్స్కి ఎంత సౌత్ ఇండియాలో డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టిమెట్రీ సీట్స్ దొరకట్లేదండి ఏపీ తెలంగాణలో. సో ఇలాంటి కోర్సెస్ని కూడా మెయింటైన్ చేస్తూ ఆ కోర్సు రన్ చేయడానికి కావాల్సిన అక్రిడేషన్స్, అప్రూవల్స్ అన్నింటినీ కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో అందువలన మా యూనివర్సిటీ గత కొద్ది సంవత్సరాలుగా అదే స్థానంలో కొనసాగుతుంది. వీఆర్ #1 ఇన్ మధ్యప్రదేశ్, నాట్ ఓన్లీ మధ్యప్రదేశ్, అక్రాస్ సెంట్రల్ అమెరికా, సెంట్రల్ ఇండియా.
సో మా నేమ్ ఉందండి. ప్రతి ఒక్కరికి మనకి తెలుగు స్టూడెంట్స్ అందరికీ ఐటీఎం నేమ్ అనేది చాలా సుపరిచితం ఎక్కడ ఇండియాలో ఉన్న అబ్రాడ్లో. ఎందుకంటే మా దగ్గర అయ్యే అడ్మిషన్లు చాలామంది యూఎస్ నుంచి యూకే నుంచి వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐ పిల్లలు మా దగ్గరికి పంపిస్తారండి. సో ఐటీఎం నేమ్ అనేది చాలా సుపరిచితమైన నేమ్ తెలుగు వారికే కాకుండా ప్రతి ఒక్కరికి ఇండియాలో అండి. అండ్ కాలర్ అండి వెస్ట్ గోదావరి నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. యా చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ నాకు ఒక డౌట్ ఉంది. చెప్పమ్మా. ఐ మీన్ ఎంత ర్యాంక్ వరకు అంటే ఎన్ని మార్క్స్ వస్తే మీ ఇన్స్టిట్యూషన్? ఓకే తల్లి, మా యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ వరకు 85% కంటే ఎక్కువ మార్కులు ఉంటే మాత్రమే ఇంటర్మీడియట్లో కన్సిడర్ చేసాము. ఓకేనా? అది కాకుండా ఇప్పుడు అగ్రిసెట్ కానీ లేదంటే మీరు నీట్ కానీ ఇట్లాంటి నేషనల్ సెటిల్ త్రూ తీసుకున్నాము. కానీ ఈసారి పాండమిక్ వల్ల ఫస్ట్ సర్వీస్ బేసిస్లో మనం అడ్మిషన్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీ ఐటీఎం మాత్రమే వాళ్ళ ఓన్ టెస్ట్ ఆర్గనైజ్ చేస్తుంది. కాకపోతే ఈసారి పాండమిక్ వల్ల మనం ఏ విధమైన టెస్టులు కండక్ట్ చేయలేదు. మీకు మీ ఇంటర్మీడియట్లో 55% కంటే ఎక్కువ పర్సెంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అక్కడ ఇచ్చిన నంబర్ని మీరు ఒక 10-15 మినిట్స్ తర్వాత కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. రిగార్డింగ్ ద ప్లేస్మెంట్స్ విషయం చూసినట్లయితే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనమాట. సో దాన్ని ఎలా స్టూడెంట్స్ అందరూ, ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు, స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాట్ ఆర్ ది ఫెసిలిటీస్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద స్టూడెంట్స్ టు ఎక్సెల్ ఇన్ దేర్ ఏరియా? ఓకే, సో కమింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ట్రైనింగ్, దిస్ ఆల్ ఈజ్ వైటల్ రోల్ అండి. ఒక స్టూడెంట్ ప్లేస్మెంట్ సంపాదించాలనుకుంటే దిస్ డిపార్ట్మెంట్ విల్ టేక్ అ వైటల్ రోల్. దో యూ హ్యావ్ ఎ గుడ్ సబ్జెక్ట్, దో యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్, వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ కమ్యూనికేషన్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు స్పీక్. అంటే మీకు ఒక కమ్యూనికేషన్ స్కిల్ అనేది మీలో లేకపోతే మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా యూనివర్సిటీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద పిల్లర్, అంటే మీరు కోర్స్ తీసుకున్న స్టార్టింగ్ నుంచే మీ కరిక్యులంలో పాటు ఇవన్నీ యాడ్ అయి ఉంటాయండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది మీ రెగ్యులర్ కోర్స్ స్టడీతో పాటే మీకు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వగానే మీకు ఈ కరిక్యులర్ యాక్టివిటీస్ మీ ఎడ్యుకేషన్ కరిక్యులంతో పాటు యాడ్ ఆన్ అయి ఉంటుంది. సో దీస్ ఆల్ కోర్సెస్ విల్ బి ట్రైన్డ్ ఫ్రీ అలాంగ్ విత్ యువర్ కోర్స్ అండి. అండ్ స్టార్టప్ కల్చర్ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి రైట్ ఫ్రమ్ దిస్ జాయినింగ్ టైం నుంచి కూడా. సో దానికి ఎలా ఫోకస్ చేస్తున్నారు మీరు? సో స్టార్టప్ కల్చర్, సో నౌ ఇండియా ఇస్ కమింగ్ అప్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. ఓకే, సో ఎవ్రీథింగ్ బికమ్ ఇండియా ప్రోడక్ట్. సో ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ప్రకారము మా దగ్గర స్టార్టప్ ఇంక్యుబేటర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నామండి. యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇంక్యుబేటర్స్. అంటే ఎలా అంటే మన దగ్గర వీ ఆర్గనైజ్ ఇంక్యుబేటింగ్ కాన్సెప్ట్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ మేము వాళ్ళకి ఇంటర్నల్ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు when somebody gets with a good idea, that definitely university will look into that and they will take it to the next level. So my university lo manaki we have our own incubator, we have our own startup center. So it will give you a lot of weightage to the students, because if they wanted to do something on practical, if they wanted to do some project, so these incubators will definitely support them andi. ల్యాబ్ ఫెసిలిటీస్ అనేటువంటిది చాలా వరకు అవుటర్ ఎక్స్పోజర్ని ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్ పార్ట్, ల్యాబ్ కల్చర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ గెస్ట్ లెక్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డిస్టింగ్విష్డ్ స్పీకర్స్ ఆల్ అరౌండ్ ద కంట్రీ అండ్ ఇన్ఫ్యాక్ట్ వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో ఐటీఎం ఎలా హానర్ చేస్తుంది? ఓకే, సో మీరు గెస్ట్ లెక్చర్స్ గురించి మాట్లాడినప్పుడు లేదంటే ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడినప్పుడు అండి, సో ఐ విల్ టెల్ యూ బేసిక్ ఎగ్జాంపుల్స్. పీటీ ఉషా, ఓకే, యువరాజ్ సింగ్, Rajnath Singh, Arjit Singh. So these are the very popular names. So these people visited our university, be it for a guest lecture, be it for a cultural activity. So we practically prefer more exposure to the students through the industry expertise or industry interactions. So we have a lot of foreign university collaborations. We have a tie-up programs with international universities. We have a tie-up, we have exchange programs with South African universities and US universities. So ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి చాలా ఎక్స్పోజర్ దొరుకుతుందండి. వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే, ఇప్పుడు కమింగ్ టు ల్యాబ్ పార్ట్స్, సి వీఆర్ యూనివర్సిటీ, వీ బిలీవ్ ఇన్ ఎడ్యుకేషన్, వీఆర్ బిలీవ్ ఇన్ గివింగ్ స్ట్రెంగ్త్ టు ద స్టూడెంట్స్. సో దీని ప్రకారము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మా దగ్గర ల్యాబ్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ హ్యూజ్. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 20 to 30 ల్యాబ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. సో వీఆర్ ద బెస్ట్ ఇన్ ల్యాబ్స్.
థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యూ Thank you, అండి. sir. Thank you very ఐటీఎం much. ఆఫర్ చేసేటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు రీసెంట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, స్టూడెంట్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, ఒక నార్త్ ఇండియాలో అయినప్పటికీ కూడా సౌత్ ఇండియన్ కల్చర్ని ఎలా అడాప్ట్ చేసుకుంది యూనివర్సిటీ అనే డీటెయిల్స్ తెలిపినందుకు థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళకి కెరీర్ ప్లస్ స్టే ట్యూన్డ్. ఈ కార్యక్రమ సహ సమర్పణ 4 లెవెల్ అష్యూరెన్స్